తుఫాన్ మోంతా బీభత్సం సృష్టించింది. హోరు గాలులు, జోరు వానలతో వణికించింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. అప్పుడప్పుడు వాయువేగం 110 కిలోమీటర్లకు చేరింది. తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం తీర ప్రాంతమంతా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రధానంగా 7 జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. తీవ్ర గాలుల తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. తుఫాన్ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీ చేశారు. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది. మోంతా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎక్కడికక్కడ చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు తెలియజేయడానికి. నాయుడు, యామిని, మోంతా తుఫాన్ ప్రభావం అయితే క్రమంగా తగ్గుతుంది అనేది మనం చెప్పొచ్చు. నిన్నటి వరకు ఉన్నటువంటి తీవ్ర తుఫాన్ ఇప్పుడు క్రమంగా బలహీనపడి తుఫాన్గా మారింది. ఇది ప్రస్తుతం ల్యాండ్ పైన దాదాపు ఆంధ్రప్రదేశ్ ఎండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. ఇది క్రమంగా రానున్న 6 గంటల్లో కూడా మరింతగా బలహీనపడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసినటువంటి వర్షాలతో నగరంలో సుమారుగా ఒక 15-20 చోట్ల చెట్లు కూలినటువంటి పరిస్థితి. వాటిని వెంటనే జీవీఎంసీ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం అంతా అప్రమత్తం ఎప్పటికప్పుడు క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఒక 2 చోట్ల మాత్రం చిన్న కొండ చర్యలు విరిగి పడితే అవి వెంటనే క్లియర్ చేశారు. అయితే విస్తారంగా కురిసినటువంటి వర్షాల కారణంగా మనం ప్రధానంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే ట్రాక్ పైన పూర్తి స్థాయిలో గత రాత్రి బండరాలు కానీ మట్టి పిల్లలు పడడంతో దాన్ని కూడా అర్ధరాత్రి క్లియర్ చేసినటువంటి కిరండోల్ లైన్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇటు శ్రీకాకుళం నుంచి అటు వెస్ట్ గోదావరి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎలాంటి వర్షాలు లేవు. మరి మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్ళీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి అటు మనం చూసుకుంటే గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతంలో ఆల్రెడీ ప్రస్తుతం అయితే రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ రైన్స్ వర్షం అనేది ఆల్రెడీ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల ఆల్రెడీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది క్రమంగా బలహీనపడడంతో పాటుగా విండ్ ఎఫెక్ట్ కూడా క్రమంగా తగ్గినటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిన్న గత రాత్రి అది మనం చూసుకుంటే 11:30-12:30 సమయంలోని పూర్తిగా దాటినట్టు మనకి ఆల్రెడీ భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సుమారుగా 4-7:30కి 6:30-7:30 మధ్య స్టార్ట్ అయినటువంటి ల్యాండ్ ఫాల్ యాక్టివిటీ సుమారుగా ఒక 4-4:30 గంటల పాటు కొనసాగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ముందస్తుగానే చర్యల నేపథ్యంలో సో ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఘటనలు కానీ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొంతవరకు ఆల్రెడీ కొన్ని చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల స్తంభాలు కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ డ్యామేజ్ ఎంత జరిగింది, ఎన్ని చోట్ల ఏం జరిగాయి అనేది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే ఇది ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అవడమే దాదాపుగా రాత్రి 7:30 సమయంలో ల్యాండ్ ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ల్యాండ్ ఫాల్ 7:30కి స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కంటిన్యూ అయిన తర్వాత రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరం దాటింది. అయితే అర్ధరాత్రి సమయంలో తీరం పూర్తి స్థాయిలో దాటింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది రాత్రి చాలా చోట్ల ఆల్రెడీ మనం మచిలీపట్నం నుంచి అప్పుడు అక్కడ ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో చెట్లు